అగ్నివర్ధ రాముడు ఏమంటా అమ్మా రేణుక ఎల్లమ్మ పరశురామయ్య ఏ దేవుడు వరమిస్తే పుట్టినమంట చెప్పి ఎక్కడ పరశురాముడైనా దండరెక్క పట్టిన రాముడు రామయ్య గిరగిర గిర దింపిడు ధరణి మీద కొడతా ఉన్నాడా రామయ్య ఏ దేవుని వరము చేత పుట్టినమంట రామ పరశురాముడు దండరెక్క పట్టి గిర్ర గిర్ర దింపి ధరణి మీద కొట్టినప్పుడు రేణుక ఎల్లమ్మ అయ్యయ్యో కొడుక పరశురామ చెప్పినా పంచనాడు ప్రాణము తీస్తావురా చెప్పకున్నా నా పంచనాడు ప్రాణం తింటావు కొడుకు రామయ్య అలా ఓరి వేడలకు వెళ్ళిపోయినాక నీ తండ్రి జాడ చెప్పుతారా పరశురామ దేవత దేవత ఎల్లమ్మ పరమా కళ్యాణి ముక్తిందాని కళ్ళక్కడ తప్పించింది నేను అన్నదేమి 60 కోట్ల వయ్యల్లా 30 కోట్ల మునుల్లా 70 కోట్ల దేవతల్లా దేవాగరాదు అక్కడ పరశురాముని తోలుకున్నది కలవరి మేడల్లో వచ్చింది దేవత ఎల్లమ్మ ఆకతోటి పరమన్నం వండింది ఏనాడు అక్కడ భోజనం వండింది అక్కడ ఉన్నది ఆయా పుక్కల భక్తులు పట్టింది యమరమంది రామ పరశురామ 60 కోట్ల వయ్యల్ల 30 కోట్ల మునుల్లో ఒకవేళ మంత్రం పట్టుకొచ్చిన్నాడు అక్కడ నీ తండ్రి పేరు చెబుతున్నా ఇయ్యల్ల పట్టుకొస్తే ఇయ్యల్ల నీ తండ్రి పేరు చెప్తారు పట్టుకొస్తే చెప్తున్నారా 6 నెలల నాడు పట్టుకొస్తే రామయ్య 6 నెలల నాడు నీ తండ్రి పేరు చెబుతారా దేవతా ఎల్లమ్మ ఈ ప్రకారంగా చెప్పింది దేవి ఎల్లమ్మ మగ్గులెట్ట పరశురాముడు వెళ్ళిపోయినప్పుడు అమ్మవారి ఎల్లమ్మ అక్కడ ఏనాడు అక్కడ అరిచేతుల వజ్రాలు పెట్టింది జోగు వేషం దిగినప్పుడు జోగు వేషం కట్టింది దేవతా ఎల్లమ్మ అది తండ్రి వాత అక్కడ ఏమంటారు రాముని పేరు చెబితే గడగడ గడగడ వణుకుతున్నారు అక్కడ గాబర పడతా ఉన్నారు రాముని పేరు చెబితే మా దగ్గర స్థలం లేదంటే స్థలం లేదంటారు అన్నప్పుడు ఎల్లమ్మ ఏమన్నది పరశురామ నీ పేరు పెద్దగైంది నా పేరు అక్కడ చిన్నగైపోయారా కనకల 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 కంట దుఃఖ పోయికుంటే దేవతా ఎల్లమ్మ గంగవేటికి వచ్చినది ఎల్లమ్మ ఓయమ్మ గంగదేవి గంగదేవి తలనీయమన్నప్పుడు గంగాదేవి ఏమంటది బిడ్డ ఎల్లమ్మ 60 కోట్ల వయ్యల్లా 30 కోట్ల మునోళ్ళ నువ్వైనా గాలి కొట్టేది ఎండల్లో పెట్టేది గాలుల్లో వచ్చి రాముడు పెట్టిన బాధలకు నా దగ్గరికి వచ్చి నా తలమీ అంటున్నావు ఈ ప్రకారంగా చెప్తున్నాడు అక్కడ ఏది అలవాటారా మన దగ్గర లేకున్నా పెట్టే ఇళ్ళను చూపెట్టాలి అని చెప్పి గంగదేవి ఏమంటది వీరికి దగ్గర అయిన కానీ పడమటి పైభాగమందు కళ్యాణపురి పట్టం ఉన్నది కళ్యాణపురి పట్టం లోపల 80 లక్షల జాంబువుల పట్టం ఉన్నది
అన్నప్పుడు గంగదేవికి ఏమంట దీవెన పెట్టింది అమ్మ గంగదేవి కృతాయోగం ప్రాపారం అక్కడ కలియోగం పుట్టాలే కలియోగం పుట్టినాడు ఓయమ్మ గంగమ్మ నా పేరు మీద వైన గాని అక్కడ 12 కాదు అక్కడ వైన గాని నేను వైన గాని అక్కడ గమలవారి బిడ్డను అని చెప్పి అమ్మవారి ఎల్లమ్మ ఏమంట ఉన్నది అమ్మ గంగదేవి నా పేరు మీద ఊరూరుకు అక్కడ గుడి గోపురాలు కట్టినాడు నేను వైన గాని అక్కడ చక్కటి వారం నాడు అంటు మైలలు ముట్టు మైలలు తీసుకొని గోడబక్కలు పడుతున్నా కోలాటం చెప్తున్నా బారి బక్కలు పడుతున్నా బసంత వాడుతున్నా వీర 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 దండకాలు వేసుకుంటా గంగవేటికి వచ్చిన్నాడు అమ్మ గంగదేవి ఒక వేదము చెప్తున్నా సొప్పకుమల వంటి తెప్పలు కట్టుకొని తెప్ప లోపల లక్కాకు నల్ల ఊస 20 దూరం పెట్టుకొని వస్తున్నాడు అమ్మ గంగదేవి ఒకనాడు దినమనాడు మరి ఏమి జరుగును వీడికి దగ్గర వైన గాని అమ్మవారి ఎల్లమ్మ అక్కడ ఏమి చెప్పింది నీకు వైన గాని గట్టంత గట్టంకుండా తెస్తా మెట్టంత మేకపోతు తెస్తామన్నప్పుడు గట్టంత గట్టముకుండమన్నాడు గంగదేవి ఏమంటది బిడ్డ ఎల్లమ్మ గట్టంత గట్టముకుండమంటే భువనగిరి కిలంత ఉంటదా బిడ్డ ఎల్లమ్మ అన్నప్పుడు అయినా గాని ఎక్కడ ఏమంట ఉన్నది ఒక్కనాట దినమనాడు ఓయమ్మ గంగదేవి సంక్రాంతి గురికి లోపల కళ్ళు పోసి ఒకనాడు దినమనాడు అక్కడ అయినా గాని అక్కడ దానికి 5-3 బొట్టు పెట్టుకొని ఇట్లా వచ్చినట్టు ఉంటే అమ్మ గంగదేవి మెట్టంత అక్కడ గట్టంత గట్టంకుండమంటారు మెట్టంత మేకపోతుంటే ఉడుక అక్కడ అయినా గాని గుడుకలున్న పిల్లలైనా ఒడ్డు ఉన్న పిల్లకు దాని మెడ లోపల యాపదండ కట్టుకొని దాని నృష్టి మీద పసుపు కుంకుమ వేసుకొని జల్త పట్టుకొని గంగకాడి తెస్తే గట్ట మెట్టంత మేకపోతుంటారు నా పేరు మీద ఒక్కవాడిని పుట్టాలి బీదవాడిని పుట్టాలి ఒక్కవాడిని గాని బీదవాడిని గాని అది కాలుకు అక్కడ ముళ్ళు నాటొద్దు గంగదేవి ఖబర్దార్ అన్నది గంగదేవి అక్కడ దీవించి దీవెన పెట్టింది తెలుపులు నలుపులు దేవా పటాలు కట్టింది గంగని ఏమంట ఒప్పిస్తుండ్రు అలనాడు దైవమా పాలి సంభావరాని సంభావరాని అరడించుడోలు కొండ గంగమాయమ్మ దేవి మాయమ్మ పాలి సంభావరాని సంభావరాని అరడించుడోలు కొండ గంగమాయమ్మ దేవి మాయమ్మ ముందున యాదువాల మూరాత్రువమ్మ మూరాత్రువమ్మ అందులో నా మేలుకున్న సౌరమ్మ దేవి గౌరమ్మ పేరడమ్మ పాలి సంభావరాని సంభావరాని అరడించుడోలు కొండ గంగమాయమ్మ వరంగల్కు మాయన్న ఒక్కడి దారు వరవచ్చిరన్న